హాయ్, నేను మీ డాక్టర్ శివకృష్ణని, పల్మనాలజిస్ట్ అండి, చార్విక్ శ్వాస క్లినిక్ అండి. ఆస్తమాని సీరియస్గా తీసుకోకూడదా? ఆస్తమా అనేది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే చాలామంది ఆస్తమాని నెగ్లెక్ట్ చేసి ప్రాణాపాయం వరకు తెచ్చుకున్నారండి. సో అందుకు ఆస్తమాని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఆస్తమా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా? సో ఆస్తమా అనేది అంటువ్యాధి కాదండి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. అది ఇన్ఫెక్షన్ లాంటిది అయితే కాదు. మా పిల్లవాళ్ళకి ఆస్తమా ఉందండి, స్పోర్ట్స్ ఆడించచ్చా అంటారు. సో ఖచ్చితంగా ఆస్తమా అనేది కంట్రోల్గా పెట్టుకొని మీ అబ్బాయిని స్పోర్ట్స్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ ఏదైనా ఆడించండి. దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. కానీ కంట్రోల్గా అయితే ఆస్తమాని పెట్టుకోవాలి. ఓన్లీ ఆస్తమా ఇన్హేలర్స్ సివియర్గా ఉంటేనే వాడాలా, లేకపోతే ఎలా వాడాలి అని అడిగారు చాలామంది. సో ఆస్తమాకి సివియారిటీకి సంబంధం లేదండి. మీరు కరెక్ట్గా పీల్చే మందు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీ ఇబ్బంది అనేది సివియర్ కాకుండా ఉంటుంది. సో మీకు అటాక్స్ రాకోకుండా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇన్హేలర్స్ అనేది రెగ్యులర్గా కానీ, రోటాక్యాప్స్ కానీ రెగ్యులర్గా వాడడం కానీ చేస్తే మంచిదండి. ఆస్తమా మెడికేషన్స్ అంటే నేను మా వాళ్ళు మందులు వాడుతున్నామండి, పీల్చేది పోను దాని ఎఫెక్ట్ ఏమైనా తగ్గుతుందా అని చాలామంది అడిగారండి. మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పీల్చే మందు వాడుతూ మీకు ఇచ్చిన డోస్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీరు జీవితకాలం పీల్చే మందులు వాడినా దాని ఎఫెక్ట్ అనేది అస్సలు తగ్గదండి. మీరు ఎప్పుడో వచ్చినప్పుడు వాడుతూ ఉంటే మీకు ఏమైనా రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు రెగ్యులర్గా పీల్చే మందు వాడుతూ ఉంటే సార్ చెప్పినట్టు కానీ, డాక్టర్ గారు చెప్పినట్టు కానీ బాగుంటుంది. మా అబ్బాయి పెరగట్లేదండి, ఆస్తమా ఉంది. సో మా అబ్బాయికి ఏమైనా పీల్చే మందు వాడడం వల్ల మా అబ్బాయి ఎదుగుదలకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అని చాలామంది అడిగారండి. అలాంటిది ఏమి ఉండదండి. మీరు పీల్చే మందు చాలా సేఫ్ అండి. మీ అబ్బాయి యొక్క గ్రోత్కి అంటే పెరుగుదలకి ఈ ఆస్తమా వాడే పీల్చే మందులకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. చాలా వరకు మామూలు పిల్లలతో పోటీ పడి పెరుగుతారండి. ఏమైనా తింటే ఆస్తమా తగ్గుతుందా, లేకపోతే ఏమైనా టాబ్లెట్లు వాడితే తగ్గుతుందా అంటే ఆస్తమా అనేది కంట్రోల్ అయ్యే ఇబ్బంది కానీ పూర్తిగా క్యూర్ అయితే ఇబ్బంది కాదండి. సో ఎవరైనా చెప్తే నమ్మకండి. సో జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. మీరైనా, మీ పిల్లలకైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా. పాలు పెరుగు తినొచ్చు ఆస్తమాలో, చాలామంది డైరీ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు కదా అంటే అలాంటిది ఏం లేండి. ఒకవేళ మీకు ఫుడ్ అలర్జీ అంటే పాలకు కానీ పెరుగు కానీ ఉంటే వాడకపోతే మంచిది. కానీ ఆస్తమాలో ఇంకా మనం డైరీ ప్రోడక్ట్స్ తింటే మంచిది. దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇవన్నీ అపోహలండి. నాకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని సో అపోహలు తీసేసి మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పీల్చే మందులు ఆస్తమాకు వాడితే చాలా వరకు అటాక్స్ అనేవి ఉండవు. థ్యాంక్ యూ అండి.